శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో మీనరాశి వారికి ఏలినాటి శని ఎప్పుడు పూర్తవుతుంది, కష్టాలు కన్నీళ్ళు ఎప్పుడు ముగిసిపోతాయి తెలుసుకుందామా ఈరోజు. ఎందుకంటే ప్రస్తుతం మీనరాశి వారికి ఏలినాటి శని ఏదైతే ఉందో ప్రభావం ఉంది. అయితే వీరికి ఏ సంవత్సరంలో ఏలినాటి శని పూర్తవుతుంది, ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల వీరికి కలిగే నష్టాలేంటి అనే విషయాలను ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. సాధారణంగా ఏలినాటి శని అంటే మొత్తం 7.5 సంవత్సరాల కాలం ఉంటుంది. ఇది 3 దశలుగా విభజింపబడింది. ప్రతి దశ కూడా దాదాపు 2.5 సంవత్సరాల పాటు కొనసాగుతూ ఉంటుంది. మీనరాశి వారికి జనవరి 17, 2023న శని కుంభరాశిలో ప్రవేశించడం ద్వారా ఏలినాటి శని ప్రారంభమైంది. మరియు ఈ తేదీ నుండి సుమారు మార్చి 29, 2025 వరకు మొదటి దశ అంటే వ్యయ స్థానంలో శని సంచారం జరిగింది. ఈ మొదటి దశలో మీనరాశి వారు ముఖ్యంగా ఖర్చులు పెరగటం, అనవసరమైన నష్టాలు, నిద్రలేమి మరియు ఆరోగ్య సమస్యలు వంటి ఇబ్బందులను ఎదుర్కొని ఉంటారు. కానీ జ్యోతిష సిద్ధాంతం ప్రకారం ఈ మొదటి దశలో శని వారికి ఏకాంతాన్ని, ఆధ్యాత్మికతను మరియు భవిష్యత్తు ప్రణాళికను వేసుకోవటానికి తగినంత సమయాన్ని కేటాయించి అంతర్గతంగా బలపరిచి ఉంటాడు. ఇప్పటికే వీరికి ఏలినాటి శని మొదటి దశ పూర్తయిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం దృష్టి పెట్టాల్సింది ఏంటంటే 2వ దశ మరియు 3వ దశల పైన. మీనరాశి వారు ఈ 2, 3 దశలలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారో ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. మీనరాశి వారు దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చూడండి. ఎందుకంటే రాబోయే ఈ 2 దశలు ఎలా ఉన్నాయి తెలుసుకోవాలి. మీ జీవితానికి సంబంధించి ఎన్నో ముఖ్యమైన విషయాలు కూడా ఇక్కడ చెప్పడం జరుగుతోంది. మీరు ఈ విషయాలను బయట తెలుసుకోవాలనుకుంటే చాలా డబ్బు ఖర్చు పెట్టాలి. ఈ విషయాలు ఎవరు ఊరికే చెప్పరు కదా. కనుక ఇలాంటి వీడియోలో ఎక్కడా కూడా కనిపించిన అసలు మీకు కనిపించదు, స్కిప్ చేయకండి, చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చెయ్యండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసింది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉంటారండి. ఒక్కసారి ఇక్కడ ట్రై చేసి చూడండి. ఎందుకంటే ఎంత పెద్ద సమస్యను వచ్చినా కూడా కాదు లేదు అట్ట మాటే ఉండదు. రీసెంట్గా నాకు తెలిసిన నా రిలేటివ్ కూడా ఒకరికి ఒక పెద్ద ప్రాబ్లం నుంచి బయటపడేశారు. గురువు గారు చాలా హ్యాపీగా ఉన్నారు. మీకు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే ఇక్కడ ఒకసారి కాంటాక్ట్ అయ్యి చూడండి. శ్రీ సాయి వారాహిదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక గురువు గారు అయినటువంటి పండిత్ పవన్ నమ్మూద్రి గారు కేరళ నుంచి నేరుగా శాశ్వత పరిష్కారాలు మీకు అందిస్తారు. అది కూడా 24 అవర్స్లో. అయితే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ వంటి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరపోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. ఇక మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. ఎక్కడైనా మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక ఆ వీడియోలోకి వెళ్లే ముందు ఒక్కసారి ఓం శనైశ్చరాయ నమః అంటూ కామెంట్ చేయండి. ఎందుకంటే భగవంతుడి ఆశీస్సులు మీకు త్వరగా దొరుకుతాయి. ఇక మీనరాశి వారికి ఏలినాటి శని యొక్క 2వ స్థానం ఎలా ఉండబోతోంది ఏంటి తెలుసుకోవాలి. అయితే మనకు శని భగవానుడు అంటే కొద్దిగా భయం ఉంటుంది. ఎందుకంటే క్రమశిక్షణకు మారిపేరు. శిక్షిస్తాడు, దండిస్తాడు, లెక్కలు తేల్చేస్తాడు అని. అయితే ఏలినాటి శని 2వ దశ మార్చి 29, 2025న ప్రారంభమైంది. అంటే శని మీనరాశిలోకి ప్రవేశించడం ద్వారా ప్రారంభమైంది. ఇది మార్చి 29, 2028 వరకు కొనసాగుతుంది. ఈ 2వ దశను జన్మ శని అని కూడా అంటారు. ఎందుకంటే శని సరిగ్గా మీనరాశిలోనే అంటే జన్మస్థానంలోనే సంచరిస్తాడు. జన్మస్థానం అనేది వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని, ఆరోగ్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మరియు జీవిత లక్ష్యాలను సూచిస్తుంది. జన్మశని దశలో మీనరాశి వారు ఎదుర్కొనే సమస్యలు చాలా లోతైనవిగా మరియు వ్యక్తిగతమైనవిగా ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు అధికమయ్యే అవకాశం ఉంటుంది. నీరసము, శక్తి కోల్పోవటము, కీళ్ల నొప్పులు, ఎముకలు లేదా పళ్లకు సంబంధించినటువంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు. శనిగ్రహం యొక్క నైజం నిదానం కాబట్టి
మీ ఆలోచనల్లో కూడా, నిర్ణయాలలో మరియు పనుల అమలులో కూడా ఆలస్యం లేదా నిదానం కలుగుతుంది అనిపిస్తుంది కూడా. ఏ పని చేసినా వెంటనే ఫలితం లభించక ఎక్కువ శ్రమ చేయాల్సి వస్తుంది. ఈ రెండవ దశలో మీనరాశి వారు ఎదుర్కొనే మరో ప్రధాన సమస్య మానసిక ఒత్తిడి మరియు ఆందోళన. జన్మస్థానంలో శని సంచరించడం వల్ల ఆత్మవిశ్వాసం తగ్గటం, నిరాశ, తెలియని భయం లేదా ఒంటరితనం ఇలాంటివి భావనలు చుట్టుముట్టచ్చు. మీ వ్యక్తిగత ప్రతిష్టకు, గౌరవానికి భంగం కలిగే సంఘటనలు జరగచ్చు. లేదు, చిన్న చిన్న అపార్థాల వల్ల ఇతరుల దృష్టిలో మీ విలువ తగ్గే అవకాశం కూడా ఉంటుంది. సంబంధాలలో కూడా కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. జీవిత భాగస్వామితో, కుటుంబ సభ్యులతో లేదా వ్యాపార భాగస్వాములతో విభేదాలు లేదా దూరం పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కొత్తగా ఏదైనా ముఖ్యమైన పెద్ద పనిని ప్రారంభించడానికి ఈ దశ అంత అనుకూలమైనది కాదు. ఎందుకంటే శని ఆలస్యాన్ని సూచిస్తాడు. ఈ దశలో మీరు అనవసరమైన వాదనలు, కోర్టు వ్యవహారాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే శని న్యాయాన్ని, ధర్మాన్ని బోధించేవాడు కాబట్టి అన్యాయంగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఈ జన్మ శని దశ మీ రాశి వారికి తమను తాము పూర్తిగా తెలుసుకోవటానికి, వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవటానికి మరియు భవిష్యత్తు కోసం గట్టి పునాది వేసుకోవటానికి ఉపయోగపడే కాలం. అయితే ఏలనాటి శని అంటే కేవలం చెడే జరగదు, కొంత మంచి కూడా జరుగుతుంది. శనిదేవుడు కష్టాన్ని మాత్రమే కాకుండా దాని వెనుక ఉన్న స్థిరత్వాన్ని మరియు పరిపక్వతను కూడా ఇస్తాడు. ఈ రెండవ దశ మీనరాశి వారికి కలిగించే ప్రధాన లాభం ఏంటంటే ఇది వారికి అపారమైన సహనాన్ని, కష్టపడే తత్వాన్ని మరియు నిజమైన పట్టుదలను నేర్పుతుంది. మీరు ఎదుర్కొనే ప్రతి సమస్య మిమ్మల్ని మానసికంగా, ఆధ్యాత్మికంగా మరింత బలంగా తయారు చేస్తుంది. ఈ సమయంలో మీరు మీ నిజమైన స్నేహితులు మరియు శ్రేయోభిలాషులు ఎవరో స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. అనవసరమైన బంధాలు, మీ ఎదుగుదలకు ఆటంకం కలిగించే వ్యక్తులు మరియు వ్యక్తుల పట్ల వ్యామోహం నుండి శని మిమ్మల్ని దూరం చేస్తాడు. తద్వారా మీ జీవితం శుద్ధి చేయబడుతుంది. మరి ముఖ్యంగా రెండవ దశలో శని జన్మస్థానంలో ఉండి మీ కర్మల ఫలితాలను చాలా బలంగా ఇస్తాడు. మీరు గతంలో చేసిన మంచి కర్మల ఫలితంగా ఈ కష్టకాలంలో కూడా అనుకునే సహాయం, సమస్యల నుండి గట్టెక్కే దారి లేదా గట్టి పునాది వేయటానికి అవకాశం లభిస్తుంది. మీరు ఈ దశలో ఆధ్యాత్మికత వైపు దృష్టి సారిస్తే శని మీకు గొప్ప జ్ఞానం మరియు శాంతిని ప్రసాదిస్తాడు. మీనరాశి అనేది సహజంగానే ఆధ్యాత్మికతను సూచిస్తుంది. కాబట్టి ఈ దశలో మీరు ధ్యానం, పూజలు వంటి వాటిపై దృష్టి పెడితే శని యొక్క ప్రతికూల ప్రభావం చాలా వరకు తగ్గి మీరు జీవిత సత్యాలను గ్రహించగలుగుతారు. ఈ దశలో మీరు కష్టపడి నిర్మించుకున్న దేనినైనా శని స్థిరంగా, శాశ్వతంగా ఉంచుతాడు. ఇక ఏలినాటి యొక్క శని మూడవ దశ సుమారు మార్చి 29, 2028 అంటే శని మేషరాశిలోనికి ప్రవేశించడం ద్వారా ప్రారంభం అవుతుంది. మరియు ఇది సుమారు జూన్ 3వ తారీఖు 2030 వరకు కొనసాగుతుంది. ఈ దశలో శని మీనరాశికి సరిగ్గా 2వ ఇంట్లో అంటే ధన, కుటుంబ స్థానంలో సంచరిస్తాడు. ఏలినాటి శని యొక్క 3వ దశ మొదటి 2 దశల కంటే కొంత సులభంగా మరియు ఉపశమనంగా ఉన్నప్పటికీ ఆర్థిక మరియు కుటుంబపరమైన సవాళ్లను తప్పక ఇస్తుంది. ఈ 3వ దశలో మీనరాశి వారు ఎదుర్కొనే ప్రధాన సమస్యలు ఆర్థిక స్థిరత్వం లేకపోవటం, ధనాన్ని సంపాదించటంలో ఆలస్యం, ఆటంకాలు లేదా అనుకున్న స్థాయిలో ధన లబ్ధి లేకపోవటం వంటివి జరుగుతూ ఉంటాయి. చేసిన కృషికి తగినంత ఆర్థిక ఫలితం దక్కకపోవచ్చు. అప్పుల భారం పెరగకుండా జాగ్రత్త వహించాలి. అలాగే ఈ 2వ ఇల్లు కుటుంబాన్ని సూచిస్తుంది. కాబట్టి కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విభేదాలు, అపార్థాలు లేదా కుటుంబంలో ముఖ్యమైన బాధ్యతలు మీపై పడటం, ఉండటం వంటివి జరుగుతాయి. మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం లేదా ఆర్థిక సమస్యలు కూడా మీపై భారం మోపవచ్చు. ఈ స్థానంలో శని సంచారం వల్ల మీ మాట తీరుపై మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. మీరు మాట్లాడే విధానం, ఎంచుకునే పదాలు ఇతరులతో అపార్థాలకు లేదా సంబంధాలు చెడిపోవటానికి దారితీయవచ్చు. ఈ 3వ దశ మీనరాశి వారికి కలిగించే ముఖ్యమైన లాభం ఏంటి అంటే ఇది వారికి ఆర్థిక నిర్వహణ గురించి ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. మీరు పొదుపు గురించి, విలువను మరియు ధనాన్ని ఎలా స్థిరంగా ఉంచుకోవాలో నేర్చుకుంటారు. 2వ దశలో కష్టపడి సంపాదించిన జ్ఞానాన్ని ఉపయోగించే ఈ దశలో మీరు కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించగలుగుతారు.
శని 3వ దశ ముగింపుకి వచ్చేసరికి సరైన మార్గంలో కష్టపడి వారికి ఆశించిన ఆర్థిక స్థిరత్వాన్ని మరియు సంపదను ఇవ్వటానికి ప్రయత్నిస్తాడు. పొదుపుపై దృష్టి సారించటం, సున్నితంగా వ్యవహరించటం మరియు మాటను అదుపులో ఉంచుకోవటం వల్ల సమస్యలు తగ్గుతాయి. మరియు శనిదేవుడు అనుగ్రహం లభించి ఏలినాటి శని మొత్తం ముగిసిన తర్వాత మీరు ఆర్థికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా మునుపటి కంటే చాలా బలంగా మరియు స్థిరంగా ఉంటారు. మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం పూర్తిగా ముగియాలంటే శని గ్రహం మీనరాశికి తర్వాత ఉన్న మేషరాశిని దాటి వృషభ రాశిలోనికి ప్రవేశించిన తర్వాత ముగుస్తుంది. ఈ విధంగా సుమారు జూన్ 3, 2030 నాటికి శని వృషభ రాశిలోనికి ప్రవేశించడం ద్వారా మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం పూర్తి స్థాయిలో ముగుస్తుంది. ఈ మొత్తం 7.5 సంవత్సరాల కాలం మీనరాశి వారి జీవితానికి ఒక శుద్ధి ప్రక్రియగా పనిచేస్తుంది. ఇక మీనరాశి వారు ఏలినాటి శని ప్రభావాన్ని తగ్గించుకోవటానికి చేయవలసిన పరిహారాల గురించి వివరంగా చూద్దాం. శనిదేవుడు కర్మకారకుడు, న్యాయమూర్తి. అందువల్ల శని ప్రభావం తగ్గాలంటే కేవలం పూజలు, మంత్రాలు మాత్రమే కాకుండా మన ప్రవర్తనలో, కర్మలలో కూడా మార్పు రావాలి. శనిదేవుడికి ఇష్టమైన క్రమశిక్షణ, సత్యము, కష్టపడే తత్వం మరియు నిరాడంబరత శనిదేవుని శాంతింపజేయడానికి ప్రధాన పరిహార గుణాలు. ఆయనకు సంబంధించిన పూజలు, మంత్రాలు చేయటం, ప్రతి శనివారం రోజు లేదా ఆయన ఆలయానికి వెళ్ళి ఆవాల నూనెతో దీపం వెలిగించటం చాలా ఉత్తమం. మీనరాశి వారు ముఖ్యంగా శనిదేవుని ఉద్దేశించి ఓం శం శనైశ్చరాయ నమః అనే మూల మంత్రాన్ని రోజు కనీసం 108 సార్లు జపించటం వల్ల శని ప్రభావం తగ్గుతుంది. అలాగే శని చాలీస లేదా దశరథ ప్రోక్త శని స్తోత్రం ప్రతిరోజు కూడా పఠించటం వల్ల శని యొక్క కఠినమైన దృష్టి మృదువుగా మారుతుంది. హనుమంతుడి ఆరాధన శని బాధల నుండి అత్యంత శక్తివంతమైన ఉపశమనాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రతి మంగళవారం లేదా శనివారం హనుమాన్ చాలీస పఠించటం లేదా హనుమాన్ ఆలయాన్ని సందర్శించటం అత్యంత ప్రభావవంతమైన పరిహారం. శనిదేవుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది దాన ధర్మాలు మరియు నిస్సహాయులకు సేవ చేయటం. మీనరాశి వారు ప్రతి శనివారం నాడు శనిదేవుడికి ఇష్టమైన నలుపు రంగు వస్తువులను, ముఖ్యంగా నల్ల నువ్వులు, నల్ల వస్త్రాలు, ఇనుముతో చేసిన వస్తువులు లేదా ఆవాల నూనె వంటి వాటిని పేదవారికి లేదా అవసరమైన వారికి దానం చేయాలి. ముఖ్యంగా నిరుపేదలు, వృద్ధులు, వికలాంగులు మరియు శారీరక శ్రమ చేసి కార్మికులకు సేవ చేయటం లేదా వారికి సహాయం చేయటం వల్ల శనిదేవుడు చాలా సంతోషిస్తాడు. శని వృద్ధులకు మరియు పేదవారికి ప్రాతినిధ్యం వహిస్తాడు. కాబట్టి సాయం చేయటం అంటే శనిదేవుని నేరుగా సేవించినట్లే. వీలైతే వృద్ధాశ్రమాలలో సేవ చేయటం లేదా వారికి ఆహారం అందించటం చాలా మంచిది. పక్షులకు నల్ల నువ్వులు కలిపిన ఆహారం ఇవ్వటం కూడా శని దోషాన్ని తగ్గిస్తుంది. ఏలినాటి శని సమయంలో మీనరాశి వారు తమ దైనందిన జీవితంలో క్రమశిక్షణ మరియు సమయ పాలన పాటించటం శనిదేవుని మెప్పించడానికి అత్యుత్తమ మార్గం. ఆలస్యం చేయకుండా పనులు పూర్తి చేయటం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం చాలా ముఖ్యం. సత్యం మాట్లాడటం మరియు అన్యాయానికి దూరంగా ఉండటం శని దృష్టిలో మీ ప్రతిమను పెంచుతుంది, మీ ప్రతిష్టను పెంచుతుంది. పరిశ్రమ మరియు కష్టపడే తత్వం పెంచుకోవాలి. ఇతరుల పట్ల దయగా, వినయంగా ఉండటం వల్ల సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాలలో చాలా జాగ్రత్త వహించాలి. అనవసరమైన తప్పులు చేయటం లేదా రిస్క్ ఉన్న పెట్టుబడులు పెట్టడం మానుకోవాలి. 2వ, 3వ దశలో ఆరోగ్యం మరియు ఆర్థిక స్థిరత్వంపై దృష్టి పెట్టాలి. 2వ దశలో ఆరోగ్యంపై శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీనరాశిలో వారు ప్రతిరోజు వ్యాయామం, యోగా లేదా ధ్యానం చేయటం తప్పనిసరిగా చేయాలి. ధ్యానం మానసిక ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తుంది మరియు నిర్ణయాలు తీసుకోవటంలో స్పష్టతను ఇస్తుంది. నిద్రలేమి సమస్య ఉంటే పడుకునే ముందు పాదాలకు నువ్వుల నూనెతో మసాజ్ చేసుకోవటం ప్రశాంతతను ఇస్తుంది. శని సంచారం కీళ్ల ఎముకలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి కాల్షియం మరియు విటమిన్ డి ఉన్న ఆహారాన్ని తీసుకోవటం చాలా ముఖ్యం. ఏలినాటి శని కాలంలో నల్ల మినుములు, నువ్వులు వంటివి శనికి ప్రీతిపాత్రమైన ఆహార పదార్థాలను తినటం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది. మీనరాశి వారికి ఈ ఏలినాటి శని అనేది ఒక పరీక్షా కాలం, కానీ అంతిమంగా ఇది వారి జీవితంలో గొప్ప పరివర్తన మరియు స్థిరత్వాన్ని తెస్తుంది. ఈ 7.5 సంవత్సరాలు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పరిహారాలు పాటిస్తూ ధైర్యంగా, నిజాయితీగా కష్టపడి ముందుకు సాగితే శనిదేవుడు మీకు అద్భుతమైన ఫలితాలను మరియు దీర్ఘకాలిక స్థిరత్వాన్ని ప్రసాదిస్తాడు.
శని ఎప్పుడు న్యాయం వైపే ఉంటాడు కనుక ధర్మబద్ధమైన జీవితాన్ని గడపటం అన్నింటికంటే ముఖ్యమైన పరిహారం అని గుర్తుంచుకోండి. చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.